ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ రోజుల్లో శనీశ్వరుడితోటి చాలా వరకు కొందరికైతే ఇబ్బందులు వస్తున్నాయి. శని గ్రహం అనేది అందరిని పట్టి పీడిస్తుంది. ఆ శని అనేది కొందరికి ఆ విధంగా పట్టి పీడిస్తుంది. అప్పుడప్పుడు ఈ జన్మస్థానంలో శని పీడిస్తుంది, అర్ధిష్ట మాసంలో శని పీడిస్తుంది. ఇట్లా దాన్ని మనం కనుగొని దానికి చక్కటి పరిష్కారం చేసుకుంటే మనకు ఎలాంటి నష్టం అనేది జరగదు. లేదు అంటే ఆస్తి నష్టపోతాము, ఆరోగ్యాన్ని నష్టపోతాము. ఇట్లా పలు రకాల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాము. మనం ఇచ్చిన అప్పులు కూడా ఎవరు తిరిగి ఇయ్యడు. ఆల్రెడీ మనం తెలవకుండా మనకు అప్పులు కావలసిన అప్పులు అవుతాయి. ఈ శని ఉగ్ర స్వరూపాన్ని మనం శాంతింపజేసుకోవాలి. ఇది కొందరికి మాత్రమే ఈ శని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. అది మనం ఇప్పుడు దాని యొక్క విధానం చెప్పుకొని పరిపూర్ణంగా వివరించి, ఈ శని ఉందని తెలుసుకోనికి మన జన్మనామం బట్టి, అంటే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మనకు నక్షత్రం రాశి అనేది ఉంటుంది. మంచి విద్వాంసులు జ్యోతిష్యుల గనక మనం చూపించుకున్నట్టయితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ రోజులలో కూడా ఉన్నారు. మరి వారి దగ్గరకు పోతే మనకు జన్మకుండలేసి మనకు శని ఎంత ఉంది, రాహు కేతులు ఎక్కడున్నారు, మన గురుబలం ఉందా లేదా అని అన్ని చూస్తారు. అప్పుడు మన గురుబలం వచ్చేటట్టుగా ఏం చేయాలి, ఏ పూజ చేసుకుంటే సెట్ అవుతాం. అంటే ఇక్కడ శనికి మాత్రం శని పూజ చేస్తే శని దోష జరిగిందంటే మనకు ఆల్రెడీ అంతా సమస్తము క్లియర్ అయినట్టే. ఇక్కడ ఇక్కడ ఒక జ్యోతిషుని మనం గుర్తించాలి ఫస్ట్. ఏదో ఒకటి గవ్వలెత్తి చెప్పడం వల్ల కాదు. ఇక్కడ గవ్వలెత్తి చెప్పడం ఈ రోజుల్లో చాలా వరకు ఉన్నారు. మన శిగాలుచోళ్ళు కూడా అలా కొంతవరకు అసత్యం పలికే వాళ్ళు 100కి 90 మంది ఉన్నారు. అసత్యం పలికే వాళ్ళు శిగాలు ఊగుతారు, తెలుసు కదా. వాళ్ళపై ఒంటి మీనికి దేవుడు రాకపోయినా వచ్చినట్టుగా ఇది ఒక కల్పితాన్ని సృష్టిస్తారు. అయితే ఇక్కడ శని ప్రభావం ఉంటే కొందరు ఏం చేస్తారు, మీకు దుర్గమ్మ కొంటతనం ఉందని చెప్తారు. అక్కడ శిగాలు అక్కడికి పోతే దుర్గమ్మ కొంటతనం ఉందంటే మనకు అప్పుడు ఏమవుతుంది, ఒక 20,000 ఒక 50,000 ఖర్చు పెట్టుకుని ఆ దుర్గమ్మకు ఒక యాటను బలిచ్చి అక్కడ దాన్ని పరిష్కారం చేసుకుంటాం. కానీ అక్కడ పరిష్కారం అయితే లేదు కదా. ఇక్కడ శని ప్రభావంతో మళ్ళీ ఏం చేస్తారు, ఈ సమస్య ఇంకోరిని అడిగిస్తారు. మళ్ళీ ఈ శిగారు ఎక్కడికి పోయి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, మీకు మైసమ్మ ప్రయోగం చేసిర్రు, అందువల్ల మీకు తీరని నష్టం జరుగుతుంది. మీకు ఎక్కను లేదు, మీకు పొయ్యి కలిసే ఉంది, మీ ఇంట్లో అని చెప్తారు వాళ్ళు. కానీ అది కూడా నిజం కాదు. అది ఇట్లా చెప్పడం వల్ల మనం ఆ మైసమ్మ కూడా మళ్ళీ 20,000 ఖర్చు పెట్టి దాన్ని కూడా చేస్తాము. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాదు. ఇక్కడ ఒక జ్యోతిష్కుని దగ్గరికి మనం పోయి మన నక్షత్రాన్ని బట్టి శని ఉందనుకున్న నిర్ధారణ జరిగినప్పుడు మనకి ఎప్పుడెప్పుడు వచ్చిపోతుందో రోజుల తరబడి కూడా లెక్క వస్తుంది. పలాని సమయంలో వచ్చి పలాని టైం నుంచి పలాని టైంకు నీకు శని ప్రభావం ఉందని అలా జ్యోతిష్యంలో తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయినప్పుడు మనము ఆ టైంలో శనికి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈ శని అనేది సృష్టిలో ఉన్నటువంటి సూక్ష్మమైన జీవిని కూడా వదిలిపెట్టదు. ప్రభావం అంటే ప్రభావమే. ప్రపంచం మొత్తము సూర్యచంద్రాలు ఉన్నట్టునే ఈ శని ప్రభావం కూడా ప్రతి ఒక్క జీవికి పట్టి పీడిస్తుంది. అందులో మానవ జన్మ ఉత్తమమైనది. ప్రతి ఒక్క కీటకాన్ని పీడిస్తే కానీ వాటికి పరిష్కారం చేసుకోవడానికి వీల్లేదు. ఒక మానవులు మాత్రమే పరిష్కారం చేసుకోవడానికి వీలున్నది. 84 లక్షల రకాల యోనులలో ప్రవేశించిన జీవిక మానవ రూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. అంటే 84 జన్మలు ఎత్తాల్సి వచ్చింది ఈ మానవ దేహాన్ని పొందడం కోసం. మరి ఈ దేహం లోపల అందరూ ఏం చేస్తున్నారు, డబ్బు కోసమో ధనం కోసమో ఎక్కడనో తిరిగి లేని పాపాలన్నీ మూట కట్టుకుంటున్నారు. గత జన్మ పాపం వ్యాధి రూపేణ పీడితం అన్నట్టుగా పూర్వ జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో మనల్ని పట్టి పీడిస్తాయి. కానీ ఈ జన్మలో చేసిన పాపాలు ఎటు పోలే. ఇప్పుడు ఎగ్జాంపుల్, తల్లిదండ్రులను మనము కష్టాలు పెట్టిననుకో వాళ్ళు శాపనార్థాలు పెడతారు, అవి ఖచ్చితంగా తగులుతాయి. అంటే ఈ శని ప్రభావంలో వాళ్ళు శాపనార్థాలు పెట్టుడు, ఈ శని ప్రభావం స్టార్ట్ అవడం, ఇక్కడ నష్టాలు జరగడం రెండు ఒకేసారి ఆసన్నమవుతుంది. మా నాన్నగారి శాపనాల వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చిందని బయట చెప్పుకుంటారు వాళ్ళ యొక్క కుమారుడు. అక్కడ అది కాదు, వారిని మనం తిట్టడము, వాళ్ళని హింసించడం తల్లిదండ్రులనే. ఇక్కడ ఈ యొక్క శని ప్రభావం రెండు ఒకేసారి స్టార్ట్ అయితే చుట్టుకుపోతుంది. అది పుడితిలో పడ్డ ఎలుక శాస్త్రం అయిపోతుంది. అది ఎక్కుదామంటే ఎక్కరాదు, లోపల మునిగన్నా చేద్దామంటే చేయరాదు. ఇక్కడ మీరు చేయవలసిందల్లా శని ప్రభావం ఎవరికైతే ఉందని ఒక జ్యోతిష్యం దగ్గర నిర్ణయం చేసుకొని ఆ తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది. ఇది ఒక 11 వారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ శని ప్రభావం నుంచి ఎటువంటి శని ప్రభావం అయినా తగ్గిపోతుంటది. మీకు ఆ పరిస్థితి అనేది మీకు సిమ్టమ్స్ కనబడతాయి.
లేదంటే మీ జన్మ కూడా మీరు వేసుకొని చూడవచ్చు. అప్పుడు చూసుకున్నాక కూడా ఈ పరిహారం అనేది మీరే చేసుకోవచ్చు. మీకు అప్పుడు ఏ జ్యోతిష్యుడికి మీకు అవసరం ఉండదు. అది ఫస్ట్ అయితే మీకు ఈ యొక్క పరిహారం చేసుకునేది విధానం చెప్తాను. ఇలా చూడండి, ఇది నిజమైన శనీశ్వరుని యొక్క మంత్రము, బీజ మంత్రం. ఇది సాక్షాత్తు శనీశ్వరుని మనం శాంతింపజేయవచ్చు. ఈ యొక్క శ్లోకంతో మనం కూడా హ్యాపీగా ఉండవచ్చు. దీన్ని ఒక్కసారి అందరూ చూడండి. ఇట్లా అన హ్రీం ఉసీసం యవారిం ఓయాసిం కాకవాహనాయ పంగుపదాయ సర్వగ్రహ దోష నివారణాయ ఓం రాం హ్రీం రూం రైం రౌం సం శనిచ్చాయ నమః. ఇక్కడ ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా పేరు బోళ్ళ సుధాకర్. బోళ్ళ సుధాకర్ సర్వగ్రహ దోష నివారణము అని ఇట్లా మనము 11 సార్లు చదవాలి. ప్రతి శనివారం దీన్ని చేసుకోవాలి. ఒక ఆలయం దగ్గరికి పోయినా పర్లేదు, ఆలయం దగ్గరికి పోలేనుకున్నప్పుడు మన ఇంటి దగ్గరనే చేసుకున్నా సరిపోతుంది. నవగ్రహాల దగ్గరికి పోయి కూడా శనీశ్వరుని దగ్గర చేసుకోవచ్చు. అక్కడ చేయడం ఇష్టం లేకుంటే ఇక్కడ ఇంటి దగ్గరనే చేసుకొని కొన్ని నల్ల నువ్వులు వాటర్లా వదిలిపెట్టరండి. ఈ దోష నివారణ జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మళ్ళొకసారి చదివిపోయినండి. అనాహ్రీం ఉసీసం యవారిం ఓయాసిం కాకవానాయ పంగుపదాయ సర్వగ్రహ దోష నివారణాయ ఓం రాం హ్రీం రూం రైం రౌం సం శనిచ్చాయ నమః. బోళ్ళ సుధాకర్ సర్వగ్రహ దోష నివారణం. ఈ విధంగా మీరు దీన్ని 11 సార్లు చదివి కొన్ని నల్ల నువ్వులు ఆ నీళ్ళలో వదిలిపెట్టరండి. ఈ విధంగా చేస్తూ వీలున్నప్పుడు అక్కడ కొద్దిగా నల్ల నువ్వుల తైలం దొరుకుతుంది, లేదా దాన్ని కొద్ది పట్టించినా పర్లేదు. దాంతో అభిషేకం చేసినండి శని అప్పుడు శాంతిస్తాడు. ఏదైనా శనివారం రోజు మాత్రం చేయాలి దీన్ని. ఈ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరుగుతుంది. సమాజంలో కొందరు గురు విద్య నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అనగా గురువు ద్వారా ఉపదేశం తీసుకున్న తర్వాత మరి ఇన్ని గ్రహాలు పట్టి పీడిస్తే కూడా ఆ విద్యలు సిద్ధించాయి, ఆటంకాలు జరుగుతుంటాయి. ఈ ఆటంకాలు జరిగే సమయంలో మనము దత్తాత్రేయుని ప్రభువుని దర్శనం చేసుకుంటూ మంత్రోచ్చారణ చేస్తూ అప్పుడు మనము ఈ శని శ్లోకాన్ని కూడా పారాయణ చేస్తూ ఈ విధంగా చేస్తూ కుబేరులను కూడా మనం పూజ చేస్తూ త్రయంబకం చేస్తూ అప్పుడు ఇవన్నీ మనకు సిద్ధించే అవకాశం ఉంటాయి. కొందరు విద్యలు సిద్ధి కాక బుక్కులను ఇసిరి కొడతారు, ఇట్లా ఎక్కడో పడేస్తారు. ఈ బుక్కులలో ఎంత ఇవి ఎంత వేస్తాడు. బుక్కులలో ఉన్న సత్యము కానీ అది గురుముఖంగా తీర్చుకోమని గురువే చెప్తున్నాడు. గురుముఖంగా నేర్చుకోమంటున్నాడు. మనం స్కూల్కి పోయినాము, స్కూల్లో అక్షరం దిద్దే గురువులు ఉన్నారు మనకు. అంటే మన చేతిలో ఆ అంటే మొదటి ఆ ఉంది, ఆ అని మొదటి ఆ అంటే పలికే విధానం ఉంది కదా. ఆ ఈ ఈ ఓ ఓ అనే అక్షరాలు గురువు ద్వారా మనం పలకడం అప్పుడు నేర్చుకున్నాం స్కూల్ ఉన్నప్పుడు. కానీ ఇప్పటి వారికి అంత ఇంగ్లీష్ సంస్కృతికి వెళ్ళిపోయినంత ఇంగ్లీష్ సంస్కృతికి వెళ్ళిపోయినాక మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళకి ఇది నేర్పాలంటే కష్టం ఇప్పుడు. ఎందుకంటే కల్చర్ మార్చుకున్నారు, ఫుడ్ మారింది, తిండి మారింది. మొత్తము తిండి ఏం తింటున్నారో సమాజం అనేది ఎవరికి అర్థం కాకుండా పోయింది ఇప్పుడున్న తిండి కూడా. అయితే ఇంకొకటి, ఈ విద్య అయితే ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఏ విద్య అయినా ఇలాంటి గ్రంథాలకు సంబంధించిన గురుముఖంగా తీసుకొని వాస్తవానికి ఆయన ఒకరోజు మనకు కూర్చుండే పెడతారు. ఆ కూర్చుండే పెట్టేటప్పుడు ఒక రోజు ముందు ఈ ఎంటుకలు మొత్తం ఇట్లా జుట్టు అంటూ ఇట్లా ఇట్లా పట్టుకుంటా అందరు ఆ విధంగా మనం కట్ చేయించుకోవాలి. ఈ కాళ్ళకున్న చేతులకున్న గోర్లు మొత్తం తీసేసుకోవాలి. మర్మ అవస్థల పైన అక్కడ ఉన్నటువంటి మర్మ అవయవాల పైన ఉన్నటువంటి రోమాలను మొత్తం తీసేయాలి. ఈ విధంగా తీసేసుకొని మన దీక్ష కంప్లీట్ అయినంత వరకు మళ్ళీ వేవికి ముట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు ఏ విద్య చేయాలనుకుంటే ఆ విద్య సిద్ధిస్తుంది. ఈ రోజులలో విద్య సిద్ధించడం పెద్ద కష్టమేం కాదు, కంపల్సరీగా సిద్ధిస్తుంది. గురుముఖంగా తీసుకున్నట్టయితే, లేదంటే ఒక గురువును ఖచ్చితంగా మీరు ఆశ్రయించి చేసినట్టయితే ఈ రోజుల్లో సిద్ధించకుండా ఏమన్నది. ఇప్పుడు వీటితోటి పాటు మీకు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చెప్తాను. ఇలా చూడండి, ఇది మేము తయారు చేసినటువంటి గురుమాల, స్వతహాగా మా స్వహస్తాలతో చేసినటువంటి ఈ జపమాల. ఇది ఈ యంత్రం వచ్చేసి మాకు ఆ రోజుల్లో గురువు గారు ఇచ్చినటువంటి యంత్రము. ఈ శంకు వచ్చేసి ఒక సాధువు ఇచ్చింది నాకు.
ఈ సాధువు అప్పటికి ఆయన దగ్గర ఎప్పుడు తెచ్చిండో ఏందో అని నాకు ఆయన రోజు కలిసి ఈ శంకు నీ దగ్గర పెట్టుకొని దగ్గర ఉంచుకోమని చెప్పినాను. ఈ శంకుని ఇది ఓల్డ్ శంకిది, ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చింది తెలియదని ఆయన అప్పటికే 80 సంవత్సరాలు ఆ సాధువు ఇది నాకు ఇచ్చేటప్పుడు ఉందని అని నా దగ్గర పెడితే నా దగ్గర అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అవుతుంది నా దగ్గరకు వచ్చి. నేను ఇంట్లో తినేది ఇప్పుడు భద్రపరచాను. ఇట్లా ఇది కూడా మా గురువు గారు ఇచ్చినటువంటి ఇది భోజపత్రి, ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టి కాపాడాను. ఈ శని శ్లోకాన్ని కూడా లోపల డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా మీకు ఇప్పుడు కొన్ని ఆయుర్వేదిక్ పరంగా మూలికల పరంగా పోతే దీన్ని మన సేదు సోరకాయలు అంటారు. ఈ రోజులలో మన ఇందులో నాగసరం సోరకాయలని చాలా వరకు తింటున్నారు. అది ఈ పక్క కూడా వస్తుంది, పాములు ఉండేది. దానికోసం అయితే చాలా జనాలు అయితే బాగా తిరిగి ధనాన్ని వృధా చేసుకుంటున్నారు, సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. దానివల్ల ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. నాగసరం సోరకాయలు తిరగడంలో సంపాదన ఏమో ఖర్చు ఎక్కువ ఉంటుంది అందులో. అయితే ఈ సోరకాయలలో మనకు విత్తనాలు వెళ్తాయి. ఈ విత్తనాల్లో ఆయిల్ తీయాలి. అవాంఛిత రోగాలనే అందరికి కొందరికి వస్తాయి, ఆడవారికి, స్త్రీలకు మూతి మీద మీసాలు వస్తుంటాయి. మరి ఈ మీసాలకు తగ్గించేటువంటి మందు ఈ యొక్క సేదు సోరకాయలు, అడవి సోరకాయలు. ఈ విత్తనాలు ఆయిల్ తీసి పట్టించి మన చేదు బీరకాయలు ఉంటాయి, ఇంతే ఉంటుంది దాని కాయ. ఇక్కడ మన ప్రాంతంలో దగ్గర పట్టు లేకపోతే వేరే కారణం అవి ఆ విత్తనాలు తీసుకొచ్చి వాటిని కూడా విత్తనాలు ఆయిల్ తీయండి. ఇలా చూడండి, ఇట్లా ప్రక్రియ. ఇప్పుడు ఒక 5 ml 10 ml మొత్తము ఈ విధంగా తీసుకోండి. దాంట్లో ఒక 5 ml, దీనిలో ఒక 5 ml తీసి ఈ రెండింటిని ఒక్క బాటిల్లో పోయండి. ఒక్క బాటిల్లో పోసి ఎప్పుడైతే ఆయిల్ ఇటు రాసుకోండి. ఇటు రాసి ఒక గంట తర్వాత తుడిచేయండి. ఆ మీసాలు నెట్టి ఆడవరకు వచ్చినటువంటి అవాంఛిత రోమాలన్నింటి ఊడిపోతాయి. ఇట్లా ఒక 3-4 సార్లు చేసేసరికి ఆ లోపల నుంచి ఇంటర్నల్గా లోపల ఉన్నటువంటిది మాంసకృతుల నుంచి ఊడిపోతుంది. కానీ అంటే అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏమున్నది, నునుపు అయిపోతుంది, ఇక్కడ అందంగా మారుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు, ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి వచ్చేసి బాటిల్, ఇవి మన మామూలు ఇవి కస్తూరి గోరోజనం అని పూజ కోసం తీసుకొచ్చినాయి. ఇది తెల్ల వెలిగి చెట్టు అంటారు. తెల్ల వెలుక, తెల్లెలుక, తెల్ల వెలిగి అనే పేర్లతోటి పిలువబడుతుంది. దీని మీద 3 వీడియోలు మన ఛానల్లో ఇప్పటివరకు అయితే ఉన్నాయి. స్త్రీల్లో వచ్చేటువంటి తెల్ల బట్ట అంటే వైట్ డిశ్చార్జ్. ఆ వైట్ డిశ్చార్జ్ తోటి కొందరు సమస్యలు బాగా బాధపడుతుంటారు. వారికి కూడా ఇది 7 నుంచి 10 గ్రాముల చూర్ణము. ఇది చేదు జీలకర్ర. ఈ చేదు జీలకర్ర వచ్చేసి 1 గ్రాము నుంచి 2 గ్రాముల లోపు వేస్తే సరిపోతుంది. ఇది పట్టిక బెల్లము, ఇదో ఇంత వేస్తే సరిపోతుంది. ఈ మూడింటిని, ఇది 8 గ్రాముల చూర్ణము, ఇది 10 గ్రాముల పట్టిక బెల్లము, ఇది వచ్చేసి ఇది 2 గ్రాముల లోపు. ఈ మూడింటిని కలిపి మెత్తగా నూరి 1 కప్పు వాటర్ కలుపుకొని తాగేసారు. ఇట్లా పరిగడుపున 3 రోజులు కనుక మీరు తాగినట్టయితే, 5 రోజులు పత్యం చేసినట్టయితే వైట్ డిశ్చార్జి, మూత్రంలో తెలుపు మొత్తం మటుమాయమైపోతాయి. ఇంకొకటి, ఈ పురుషులకు బీజం నొప్పి ఉంటుంది, అండాశయ నొప్పి అంటే వృషణాల నొప్పి. అది దప్పడం బట్టి పొడిచినట్టుగా, అంటే ఒక సూది బట్టి అందులో అండాశయం పోటొచ్చి అది గుడ్డు పైకి లాగినట్టుగా బాగా ఇబ్బంది పడుతుంది. అది మనం ఏం ఆలోచిస్తామన్నా మనకు మైండ్కి ఏం తోయేది, అంత ప్రమాదకరమైంది ఈ యొక్క బీజం కుట్టు నొప్పి అంటారు, అండాశయ నొప్పి. దానికి కూడా ఈ సేమ్ ప్రక్రియనే చెప్పినట్టు, ఇది 8 గ్రాములు, ఇది 10 గ్రాములు, ఇది 2 గ్రాములు. ఒక డోసు వచ్చేసి ఒక్క పూటకు వచ్చేసి, అంటే ఇవాళ పొద్దున పరిగడుపున 1 పూట, రేపు పరిగడుపున 1 పూట, ఎల్లుండి పరిగడుపున 1 పూట, ఖాళీ కడుపుతో ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు ఇట్లా 3 రోజులు 3 పొద్దుటి పూటలు వాడుకొని ఒక 5 రోజులు అన్నము ఎల్లిగడ్డ కారము 5 రోజులు సీరుగా తిన్నట్టయితే ఈ అండాశయం నొప్పి, వరిబీజ నొప్పి. ఇంకొకటి, పురుషులకు కూడా తెలిపోతుంది. ఆ తెలుపును కూడా ఈ 3 రోజులనే ఇది హతమారుస్తుంది. ఇది మంచి అనుభవ యోగము. మా తాతలు ముత్తాతల నుంచి చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకైతే తిరుగులేని యోగము. ఇది పట్టిక బెల్లము, నవ్వుతని మిశ్రి అని పిలుస్తారు. ఇలా చూడండి, ఇది మొత్తం అన్ని రకాల గర్భసంచి వ్యాధులను హరింపజేసేటువంటి మంచి దివ్య ఔషధము. స్త్రీలలో వచ్చేటువంటి ఎర్రబట్ట, తెల్లబట్ట, గర్భసంచి లోపల ఉన్నటువంటి గడ్డలు, కురుపులు, కంతులు,
చిన్న చిన్న యూరిన్ అంటే మూత్రం లోపల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు, అంటే కొన్ని రకాల మూత్రం మంట కానీ ఇన్ఫెక్షన్ ఇలాంటి సమస్యలకు మీరు దీన్ని ఏం చేయాలంటే, ఇది వచ్చేసి మెత్తగా ఇందులో తేనె కలపండి. ఇందులో తేనె కలిపి ఈ రేగ్గాయ సైజు మాత్రం లెక్క కట్టుకునే ఏం లేదు. రోజు ఒక రేగ్గాయ అంతా పొద్దున, రేగ్గాయ అంతా సాయంత్రము తిన్నాక అర్ధ గంట తర్వాత ఇది ఒక మాత్ర కనుక వేసుకున్నట్టయితే వేసుకొని వాటర్ తాగాలి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నీ మీకు 2 నెలల పరిష్కరించబడతాయి. ఇవి మొత్తం 60 రోజులు వాడాల్సింది. 60 రోజులు వాడాలంటే ఇవి 60 120 మాత్రలు తయారు చేసుకోవాలి మీరు. ఈ రేగ్గాయ అంత చిన్న రేగ్గాయ, మనం లోకల్ రేగ్గాయలు ఉంటాయి, ఆ ఒక రేగ్గాయ చూసి కొద్దిగా పెద్ద సైజు రేగ్గాయ చూసి ఆ రేగ్గాయ సైజు కట్టుకోండి. ఈ విధంగా కట్టుకొని ఉదయం సాయంత్రము తిన్న తర్వాత అరగంటకు వేసుకొని వాటర్ తాగండి. ఇన్ని రకాల సమస్యలు అనేవి ఒంట్లో నుంచి పరిగెత్తి పారిపోతాయి. అయితే దీన్ని చేసుకునే విధానం ఇంపార్టెంట్. మళ్ళీ ఇది చూడడానికి పసుపులాగా ఉంటుంది కాబట్టి పసుపు అయితే ఇందులో కలుస్తుంది. మరి దీన్ని చేసే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి పట్టిక బెల్లం 1 కిలో బావు తీసుకోండి. ఇది వచ్చేసి మన జీలకర్ర, ఇంట్లో పోపులో వాడేటువంటి జీలకర్ర. ఇది దీంతో అన్ని రకాల రోగాలను ఒక వంటింటి వైద్యం అన్నట్టుగా ప్రతి ఇంట్లో కావాల్సిన వైద్యం ఉంటుంది, బయట ఎక్కడికి పోనవసరం లేదు. ఇది వచ్చేసి జీలకర్ర కిలో బావు తీసుకోండి, పట్టిక బెల్లం కిలో బావు తీసుకోండి. పసుపు, ఈ వంట పసుపు అంటే ఇది ఇప్పుడు మందు తయారైంది కదా, వంట పసుపు కిలో బావు. మన దొడ్డు కొమ్ములు ఉంటాయి, గుండు కొమ్ములు, వాటిని పట్టించండి. పట్టించినాక కిలో బావు తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని జీలకర్ర కలపండి. జీలకర్ర పౌడర్ ఫస్ట్ చేయొద్దు, జీలకర్ర కలిపేసండి. ఇది కూడా పౌడర్ చేయండి. ఇది మిరియాలు, ఈ మిరియాలు ఒక 100 గ్రాముల చూర్ణము ఇందులో కలిపేసండి. కలిపేసి ఇది మొత్తము ఒక పెద్ద ఇలాంటి ప్లేట్ తీసుకోండి. ఇంత పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మొత్తం పోసి కలిపి కలబంద గుజ్జు 4 కిలోలు తీసుకోండి. మొత్తం మట్టలు చీల్చి కలబంద ఇవన్నీ తెలిసే ఉంటాయి. అలవీరా లోపల ఉన్న గుజ్జు తీసుకొని దాన్ని కూడా మిక్సీ కొట్టి ఇందులో కలిపేసి ఒక రోజు రాత్రి అంతా నిల్వ ఉంచి మరుసటి రోజు నుంచి ఎండకు పెట్టండి. ఎండకు పెడితే సూర్యపూట వండుతుంది. ఆ ఎండ లోపల ఎండిపోయి ఎండి 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 అది మొత్తము డ్రై అయిపోయి ఇట్లా అంటే పొడి పొడి అయిపోతుంటది. అప్పుడు దీన్ని తీసుకొచ్చి మెత్తగా దంచండి, లేదంటే మంచి మిక్సీ తీసుకొని మిక్సీ కొట్టి జరడ పట్టుకోండి, సన్న జరడ తీసుకోండి. ఇట్లా పౌడర్ అనేది ఇట్లా అవుతుంది. ఇట్లా పౌడర్ అయినాక ఇప్పుడు చెప్పినాక తగినంత తేనె కలుపుకొని ఉదయం రేగ్గాయ అంతా సాయంత్రం రేగ్గాయ అంతా కనుక మనం లోపలికి సేవిస్తూ తిన్న తర్వాత అర్ధ గంట తర్వాత లోపలికి సేవిస్తూ, ఉప్పు ఎక్కువ వాడకుండా కొంచెం తక్కువ స్వల్పంగా తినండి. వంకాయ, ఆలుగడ్డ, చింతపండు వీటిని మొత్తం తీసేయాలి. మందు అంటే ఆల్కహాల్ మొత్తం తీసేయాలి. దీన్ని కూల్ డ్రింక్స్ మొత్తం బంద్ చేయండి. ఇక మాంసము, గుడ్డు, చేప వీటిని కూడా మొత్తం తీసేయండి. ఇక్కడ మీరు తినాల్సిందల్లా కాయగూరల భోజనం వల్ల మంచి పుష్టికరమైన బలమైన ఏంటో తీసుకోండి. పప్పులు తినవచ్చు. ఈ విధంగా 60 రోజులు సేవించి మీ అందరి ఆరోగ్యాలు కాపాడుకోండి. తెల్లబట్ట, ఎర్రబట్ట, గర్భ సంబంధించిన సమస్యలు మొత్తము ఈ యొక్క మందుతోటి పోతాయి. ఇంటి మందుతోటే 26 రకాల రోగాలను హరింపవచ్చు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.